మార్కు సువార్త 6:45 నుండి 52 వచనాల్లో యేసు ప్రభువు సముద్రము మీద నీళ్ల మీద నడిచిన గొప్ప సంఘటన మనము చూడగలం. ఈ పాఠ్య భాగానికి ఒక మంచి అంశాన్ని ఇవ్వాలంటే మీరు రాసుకోవచ్చు, దైవ చిత్తములో జీవిత ప్రతికూలాలు. చూడండి, మార్కు సువార్త 6:45 వచనములో ఒక విశేషమైన మాట ఉన్నది. అది చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. చదువుతున్నాను. ఆయన జన సమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సాయిదాకు ముందుగా వెలుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను. ఎందుకు బలవంతము చేశారు ప్రియులారా? 48వ వచనములో ఉన్నది దాని యొక్క సమాధానం. చదువుతున్నాను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి. ఎందుకు ఆ సముద్రం మీద ప్రయాణము చేయమని ఆయన బలవంతం చేశారు? ఎందుకు చేశారంటే ఆ ప్రయాణములో వారు ఒక గొప్ప ప్రతికూలాన్ని ఎదుర్కోవాలి. ఆ ప్రతికూలాన్ని యేసు ప్రభువే అనుమతించారు. ఎందుకు అనుమతించారు? ఆ ప్రతికూలము అన్న ఆ అనుభవము ద్వారా వారు కొన్ని లోతైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవాలి. నిజమే ప్రియులారా, చాలా అద్భుతం. విశ్వాసములో పాఠాలైనా, ఆధ్యాత్మిక జీవితములో పాఠాలైనా మన సుఖములో ఎప్పుడూ నేర్చుకోలేము. అవి జీవిత ప్రతికూలాల్లోనే నేర్చుకోగలుగుతాం. దేవుడు వీటిని అనుమతిస్తాడు. ఎందుకట? వాటి ద్వారా మనము కొన్ని చక్కని విశ్వాస సంబంధమైన, రక్షణ సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన పాఠాలు నేర్చుకోవడానికి. మన జీవితంలో కూడా ఈ ప్రతికూలాలు వచ్చినప్పుడు ఎవరు భయపడకండి, బెదిరిపోకండి. ఈ దైవ చిత్తానుసారమైన ప్రతికూలాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగము చేసుకొని జీవితాలు కట్టుకోవడానికి, విశ్వాసాన్ని కట్టుకోవడానికి, ఆధ్యాత్మిక జీవితాలు కట్టుకోవడానికి, ప్రభువు పట్ల మనకున్న సమర్పణను కట్టుకోవడానికి వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలే గాని ఈ ప్రతికూలాల ద్వారా ఎన్నో పాఠాలు గాని 3 మీకు నేను చాలా క్లుప్తముగా చూపిస్తాను. నంబర్ 1, మనము దేవుని చిత్తములో నిలిచి ఉండునట్లు కొన్నిసార్లు యేసు ప్రభు ప్రతికూలాలు అనుమతిస్తారు. చూడండి దేవుని వాక్యం. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 15వ వచనం, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఆ తర్వాత మళ్ళా ఈ సంఘటన అంతా జరుగుద్ది. ఆ ప్రభువు వారిని ఎందుకు బలవంతము చేశారు? అద్దరికి వెళ్ళమని ఎందుకు అంత బలవంతము చేశారు? ఇందులో సత్యం మీరు గమనించండి ప్రియులరా. వారు దేవుని చిత్తములో నిలిచి ఉండునట్లు. ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము, యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, యూదుల రాజు అంటూ తను తాను బయలుపరుచుకుంటున్నారు. అప్పుడు ఆ ప్రజలందరూ ఏం చేశారు అంటే, యేసయ్య నువ్వు నిజంగా యూదుల రాజువే, మాకు కావలసిన వాడు రాజే, గనుక మేము నిన్ను రాజుగా చేస్తామని వారు యేసు ప్రభువును బలవంతము చేశారు. అది చాలా భయంకరమైన పరిస్థితి యేసు ప్రభువునకు, శిష్యులకు. ఎందుకో తెలుసా? ఆ జనులు చేస్తున్న ఈ ఒత్తిడిని బట్టి ఈ శిష్యులు కూడా ఆలోచన చేసి, మాలో కూడా అదే ఆశ ఉన్నది, నిన్ను ఒక రాజుగా చేయాలని అంటూ ఆ శిష్యులు ఆ శోధనలో పడిపోయి ఆ జనముతో ఏకీభవించి దేవుని చిత్తములో నుండి ఎక్కడ తొలగిపోతారా అంటూ యేసు ప్రభు వెంటనే పసిగట్టి పడవలో అద్దరికి వెళ్ళమని వారిని బలవంతము చేశారు. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నారు. ఏంటంటే, ప్రియులారా వినండి, నా శిష్యులారా, మీ జీవితములో మీకు కావలసింది కిరీటము కాదు, సిలువ. యేసు ప్రభు అన్నారు, నేను వచ్చింది కిరీటాన్ని ధరించడానికి కాదు, నేను సిలువను ధరించడానికి వచ్చాను. యేసు ప్రభు ఏ సిలువ మార్గములో నడిచారు, ఏ కష్టాలకు, ఏ శ్రమలకు గురయ్యారు, యేసు ప్రభు ఎలాగా తన ప్రాణాన్ని సువార్త కొరకు అర్పించారో ఆ శిష్యులు కూడా వారి సిలువను ఎత్తుకొని ఆ సువార్త కోసం వారి ప్రాణాలు అర్పించాలి.
అందుకని యేసు ప్రభు ముందుగానే పసిగట్టి పంపించేశారు. ఇది ఆలోచన చేసినప్పుడు ఎంత గొప్ప సత్యం పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. క్రైస్తవ సంఘానికి టెలివిజన్లో చూస్తున్న లక్షల మందికి ఈనాడు క్రైస్తవ జీవితంలో అనేక సార్లు చాలా మంది ప్రాధాయపడేది కిరీటము కోసం, ఆశీర్వాదాల కోసం, అందలము కోసం, ఉన్నతము కోసం, అధికారము కోసం, ఈ లోక సంబంధమైన భోగ భాగ్యాల కోసం. ఆశీర్వాదాల్లో తప్పు లేదు, కానీ రక్షణలో ప్రభువు మనల్ని పిలిచింది దాని యొక్క ప్రథమ ఉద్దేశ్యము కిరీటము కాదు, సిలువ. ఈనాడు టెలివిజన్ ద్వారా నేను మళ్ళా హెచ్చరిస్తున్నాను, ఈ ప్రాస్పెరిటీ ప్రీచర్స్ వీళ్ళెప్పుడు చూసినా ఐశ్వర్యం, ఆశీర్వాదాల గురించి చెప్తారు. దాంతో ప్రాబ్లం ఏంటి? యేసు ప్రభు ఆనాడు శిష్యులను దేని నుండి సంరక్షించారు, ఈనాడు సేవకులు సంరక్షించే బదులు ఆ కిరీటము కోసం వెళ్ళమని పదే పదే బోధిస్తున్నారు. ఆశీర్వాదాల్లో తప్పు లేదంటున్నాను మళ్ళీ నేను, కానీ ఏమంటున్నానంటే ఇక్కడ క్రైస్తవ జీవితంలో ఏది ప్రాధాన్యము, కిరీటమా సిలువ? ఇట్ ఈస్ ద క్రాస్, నాట్ ద క్రౌన్. ఎంతెంతమంది రక్షణ అంటే సిలువ అన్నది తెలియకుండా, రక్షణ అంటే సిలువ మార్గం అని తెలియకుండా, రక్షణ అంటే సిలువను ధరించుట అన్నది తెలియకుండా, రక్షణ అంటే కేవలం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలని ఈ తప్పుడు బోధకుల వైపు పరిగెడుతూ ఎప్పుడు చూసినా దీవెన్లు 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 అని తలస్తూ ఏమవుతున్నది? ఇక్కడ మీరు గమనించండి, ఒక మాట మీకు నేను చెప్తాను. కిరీటము వైపు పోయి దైవ చిత్తములో నుండి తొలగిపోతున్నారు. వాట్ ఏ డేంజరస్ సిచ్యువేషన్. ఈ కిరీటము కొరకు పోయి సిలువ అన్న దైవ చిత్తములో నుండి తొలగిపోతున్నారు. చివరికి యేసు ప్రభువు చూసేది కిరీటము కాదు ప్రియులరా, ఆయన చూసేది సిలువను ఆయన చూస్తారు. తీయండి దేవుని వాక్యం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనము. చాలా మందికి అర్థం కాలేదు, ఇంకా బోధకులు కూడా అర్థం కాలేదు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోర్ని ఎడ్ల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసు ప్రభు సిలువ వేరు, మన సిలువ వేరు. క్రైస్తవ జీవితంలో ముందుకు నడిచేటప్పుడు ప్రియులరా, యేసు ప్రభువునకు కావలసింది మనము ఆ సిలువను ఎత్తుకొని మనము నడుస్తున్నామా లేదా? అక్కడ వాక్యం మీరు వినండి, 25వ వచనం. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. నువ్వు కిరీటము కోసం పోతావా? నీ ప్రాణము దక్కించుకోవాలని పోతావా? దాన్ని పోగొట్టుకుంటావు. కిరీటము కోసము కాకుండా నీ ప్రాణాన్ని నీ సిలువ కోసం అర్పిస్తావా? నీ సిలువ కోసం సమర్పించుకుంటావా? నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. ఇది క్రైస్తవులకు అర్థం కావాలి. ఎప్పుడైతే మన సిలువను మనం పట్టుకొని ఈ లోకములో నడుస్తామో ప్రియులరా వినండి, ఈ లోకములో మన ప్రాణాలు దక్కించుకుంటాము, నరకము నుండి తప్పించుకొని పరలోకములో కూడా దక్కించుకుంటాం. జీవిత ప్రతికూలాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ చేయవలసిన ప్రార్థన, యేసయ్యా నీ చిత్తమును బయలుపరిచి నా సిలువను నాకు చూపించు. ఇంతకీ ఏంటి ప్రియులరా ఈ సిలువ? బైబిల్లో చాలా లోతైన భావాలు ఉన్నాయి. ప్రభువు కోసం ఈ లోకములో చక్కని ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండడమే మన సిలువ. అవర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ అవర్ క్రాస్. ఎందుకు? స్పిరిచువల్ లైఫ్ కష్టం. స్పిరిచువల్ లైఫ్ ను అనేక సార్లు ప్రభువు బలపరచడానికి ప్రతికూలాలను ఇస్తాడు, సద్వినియోగం చేసుకోవాలి. ఏంటి సిలువ? యేసు ప్రభువుతో ఒక వ్యక్తిగతమైన సంబంధము, బాంధవ్యము, సహవాసం. ఇంకోటి ఏమిటి మన సిలువ? వాక్యానుసారమైన జీవితమే మన సిలువ. సైతాను కిరీటం చూపిస్తాడు. ఈ లోక సంబంధమైన కిరీటం ఎవరికన్నా కావాలంటే వాక్యాన్ని విరుద్ధంగా జీవిస్తే తప్ప కిరీటం రాదు, డబ్బు రాదు, దొంగ డబ్బు అంతకన్నా రాదు. వాక్యానుసారంగా జీవిస్తే లంచాలు తీసుకోలేరు. సో ఏం చేస్తున్నారు? సిలువను వదిలేస్తున్నారు, కిరీటం వైపు వెళ్తున్నారు. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? దేవుని చిత్తములో నుండి తొలగిపోతున్నావు, విశాల మార్గంలోనికి వెళ్ళిపోతున్నావు, నీ సిలువను నీవు నిర్లక్ష్యము చేస్తున్నావు. ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా. ఇక్కడ వెంబడించడం అంటే ఆయన ఆజ్ఞలు మనం పాటించడం, ఆయన వాక్యానుసారముగా జీవించడం కష్టం. అది సిలువ. గాని అందులోనే జీవం ఉన్నది, అందులోనే మన ప్రాణాలను మనం దక్కించుకోగలం. ఇక్కడ సిలువ అంటే ఇంకొక మాట, దేవుని సేవ, దేవుని చిత్తము నెరవేర్చుట. క్రైస్తవ జీవితంలో చాలా మంది రక్షణ పొందిన వారు ఉన్నారు, కానీ ఎంతమంది నిజంగా దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నారు? ప్రభు అన్న మాటలే నిజమైతే చాలా మంది పరలోకానికి ఎత్తబడరు ప్రియులరా. ఏమన్నారు? ప్రభువా ప్రభువా అను ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో చేరడు, గాని నా తండ్రి చిత్తాన్ని చేయువాడే, అదే మన సిలువ.
ప్రభువు సేవే మన శిలువ. అదే దేవుని చిత్తం. లోకములో సువార్త ప్రకటించాలి, రక్షణ సువార్త ప్రకటించాలి, అది మన శిలువ. లోకానికి దేవుని వాక్యాన్ని అందించాలి, అది మన శిలువ. లోకములో అవసరములో ఉన్న వారికి సహాయం చేయాలి, అది మన శిలువ. ఇంకోటి, సంఘములో ఉన్న సేవ చేయాలి, అది మన శిలువ. మర్చిపోవద్దు, యువర్ క్రాస్ ఈజ్ ఇన్ ద చర్చ్. యువర్ క్రాస్ ఈజ్ ద మినిస్ట్రీ దట్ గాడ్ గివ్స్ యూ ఇన్ ద చర్చ్. ఎంతమంది సిలువ, చర్చిలో ఉన్న సిలువను ఉల్లంఘించి ఎంత హ్యాపీగా తిరుగుతున్నారు. ప్లీజ్, దట్ ఈస్ మీన్ బిజినెస్. అయితే పూర్తిగా పాటిద్దాం, లేకపోతే వదిలేసి వెళ్ళిపోదాం. మధ్యలో 2 పడవల ప్రయాణం పనికిరాదు, ఎక్కడో పడిపోతావు కింద. దాన్ని మనం చేపట్టినట్లయితే ప్రియులరా, ఇక్కడ యేసు ప్రభు అన్న అమూల్యమైన మాటలు, ప్రాణాలు దక్కించుకుంటాం ఈ లోకములోను పరలోకములోను. కిరీటం వైపు పోయి దైవ చిత్తాన్ని ఉల్లంఘిద్దామా? దైవ చిత్తం బయటికి వచ్చేసి విశాల మార్గములో పోదామా? లేకపోతే సిలువను ధరించి సిలువ మార్గములో నడిచి దైవ చిత్తములో ఉండి ఈ లోకములో ప్రాణాన్ని పరలోకములో ప్రాణాన్ని దక్కించుకుందామా? ద డెసిషన్ ఈజ్ అవర్స్. రెండు ముందుకెళ్దాం. ఆ పెద్ద గాలి, పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు ఆ ప్రతికూలములో ఇంకో గొప్ప పాఠం నేర్పించారు యేసు ప్రభు. అదేంటంటే, మనకు దేవుని శక్తిని అనుగ్రహించుటకు కొన్నిసార్లు జీవిత ప్రతికూలాలను అనుమతిస్తారు. చూద్దాం సందర్భం ఏమైంది. యేసు ప్రభు బలవంతం చేశారు, పడవ ప్రయాణం ప్రారంభమైంది, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, గాలి వచ్చింది. యేసు ప్రభు నీళ్ల మీద నడుస్తూ వస్తున్నారు. అప్పుడు పేతురు ఒక గొప్ప మాట అంటాడు ఇక్కడ, మత్తయి 14:28. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవివ్వమని ఆయనతో అనెను. అమూల్యమైన ఒక సత్యం పేతురులో మనం చూడొచ్చు. ఏంటో తెలుసా ప్రియులారా? అది, ఈ నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నీవు సెలవి ప్రభువా. ఎంత గొప్ప ఆశ అండి. మనిషి ఎవడన్నా నీళ్ల మీద నడగలుగుతాడా? యేసుప్రభు నడిస్తే ఓకే, కానీ మనిషి నడవగలదా? కానీ పేతురులో ఎంత ఉన్నతమైన ఆశయం అనేది ఏమడుగుతున్నాడు? యేసు ప్రభువా, నా జీవితములో అసాధ్యమైనది చేయుటకు నువ్వు సెలవివు. నా జీవితములో అసాధ్యమైంది చేయుటకు నీవు మాట ఇవ్వడం మాత్రమే కాకుండా నీ శక్తిని విడుదల చేయి. ఎప్పుడైతే నువ్వు మాట ఇస్తావో, శక్తిని విడుదల చేస్తావో, నేను హ్యాపీగా నడిచి వచ్చేస్తాను. యేసు ప్రభు అలాగే మాట ఇచ్చారు, సెలవు ఇచ్చారు. అసాధ్యమైనది చేయుటకు యేసు ప్రభు యొక్క శక్తిని పొందాడు. ఎప్పుడు పొందాడు? జీవిత ప్రతికూలములో పొందాడు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు. జీవితములో కొన్ని లోతైన లక్ష్యాలు, ఉన్నతమైన లక్ష్యాలు దేవుడు మనకు ప్రతికూలములోనే బయలుపరుస్తాడు. సుఖములో ఉన్న ఒక కష్టం ఏంటంటే, సుఖం అంటే అది బాగున్నావు బాబు ఇలాగే ఉండంటది. ఎదగడానికి అది మనకు ఒక ఉత్సాహాన్ని, ఒక ప్రేరేపణ కలిగించదు. జీవిత ప్రతికూలాలు, జీవితంలో అసాధ్యమైనవి సాధించే దర్శనాలు దేవుడు ఇస్తాడు. క్రైస్తవ జీవితంలో రక్షణ పొందిన బిడ్డలం గనుక ప్రియులారా, ఉన్నతమైనవి ఆశించాలి. పిల్లలు ఉన్నతమైన చదువులు, ఉన్నతమైన ఉద్యోగాలు, ఆధ్యాత్మిక జీవితములో ఉన్నతమైన స్థాయి, సిలువను ఎత్తుకొనుట్లో ఉన్నతమైన స్థాయి. మనము పైన ఉండవలసిన వారమే గాని కింద ఉండవలసిన వారము కాము. అసాధ్యమైనది నువ్వు సాధించవచ్చు. నీ జీవితంలో ఏ దీవెన కోసం నువ్వు కనిపెడుతున్నావో ప్రార్థన చేయుట ద్వారా నీవు దాన్ని సాధించవచ్చు. అది ప్రభువు నీకు ఇస్తారు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నాను, వినండి. అసాధ్యమైన లక్ష్యము సాధించుటకు మాత్రమే కాదు జీవిత ప్రతికూలాల్లో దేవుని శక్తి. అసాధ్యమైన కష్టాన్ని జయించుటకు కూడా యేసు ప్రభు జీవిత ప్రతికూలాల్లో శక్తినిస్తారు. ప్రేమైన సంగమా, క్రైస్తవ జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనకు కావలసింది యేసు ప్రభు శక్తి. ఈనాడు దేవుని సేవకులు ఎక్కువగా ఇది చెప్పాలి, అన్ని బాగుంటాయి, ఏమీ అవ్వదు, అన్ని దీవెనలు వచ్చేస్తాయని చెప్తే ఇక్కడ ముళ్ళు గుచ్చుకొని నొప్పి భరించలేక చేస్తున్నారు మనుషులు. ఎవరికి ముళ్ళు లేదు చెప్పండి? చెప్పేవాడికే ఎక్కువ ముళ్ళు ఉంటాయి, అవన్నీ పట్టించుకోరు. దీవెనలు 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 అని చెప్తారు, కానీ ముళ్ళు ఏం చెప్పాలి? దీవెనలు ఇస్తాడు దేవుడు, కానీ ముళ్ళు తట్టుకోవడానికి కృపనిస్తాడు. అది చెప్పు. పౌలుకు ముళ్ళు వచ్చినప్పుడు నా కృప నీకు చాలు అన్నారు యేసు ప్రభు. ఏంటి ఆ కృప? ఆ కృప వచ్చినప్పుడు ఆ ముళ్ళుని ఎలా తట్టుకోగలుగుతాం? ఇది చెప్పండి. క్రైస్తవ జీవితములో విశేషము సుఖములో ప్రభువును స్తుతించడం కాదు. కష్టములో స్తుతించగలవా? కష్టములో సంతోషంగా ఉండగలవా? కష్టములో
తల ఎత్తుకొని జీవించగలవా? కష్టములో జీవిత ఆశీర్వాదాలను ఆస్వాదించగలవా? కష్టములో సమృద్ధి జీవాన్ని అనుభవించగలవా? అది క్రైస్తవ జీవితం యొక్క రహస్యము. గాని అన్ని బాగున్నప్పుడు అందరూ సంతోషంగానే ఉంటారు. కష్టములో కూడా సంతోషంగా ఉండగలవా? జీవిత కష్టాలను, అనారోగ్యాలను, తుఫానులను, శోధనలను, నష్టాలను, శ్రమలను, ఇబ్బందులను దేవుని కృప ద్వారా ఎలాగా సమర్థించగలం, ఎలాగా ఎదుర్కోగలం, ఎలాగా జయించగలం, ఆ ప్రతికూలాల్లో సహితము సమృద్ధివంతంగా ఎలా జీవించగలం, అది బోధించాలి. ఏదైనప్పటికీ ఎవరు ఎంత మహానుభావులైనా ప్రతి ఒక్కరిలో ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు తట్టుకోవడానికి మీకు నాకు దేవుని శక్తి కావాలి. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ 4:13, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ముందుకెళ్దాం. 30వ వచనం, గాలి చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. యేసు ప్రభువు నీళ్ల మీద నడవమన్నారు. యేసు ప్రభువును చూస్తున్నాడు, శక్తి వచ్చేస్తున్నది, చక్కగా నడుస్తూ ఉన్నాడు. యేసు ప్రభువును చూస్తున్నంత వరకు నడిచాడు. చిన్న సందేహం వచ్చింది, నేనేనా నీళ్ల మీద నడిచేది? నిజంగా నేను నీళ్ల మీద నడుస్తున్నానా? ఇంత గొప్ప సంగతి అయిపోతుందా? ఇస్ ఇట్ ట్రూ అని ఒక్కసారి కిందకు చూసుకున్నాడు. ఆ గాలి అలలు చూసేటప్పటికి భయంకరమైన భయం వచ్చి, ఆ మాట మీరు గమనించండి, భయపడి మునిగిపోసాగి. వాట్ వాజ్ ద ప్రాబ్లం? యేసు వైపు ఉన్న ఆ దృష్టిని మళ్లించి తన సమస్య వైపు చూసుకున్నాడు, మునిగిపోతున్నాడు. ప్రియమైన సంగమా, అసాధ్యమైన సాధించుటకు దేవుడు శక్తినిస్తాడు. అసాధ్యమైన కష్టాన్ని అధిగమించుటకు యేసు ప్రభు శక్తినిస్తారు. కానీ ఆ మార్గములో మనం పోతున్నప్పుడు ఏ క్షణాన కూడా మన దృష్టిని యేసు ప్రభు వైపునకు చూడకుండా మళ్లించి మన జీవిత పరిస్థితులు చూసుకుంటే వెంటనే మనము మునిగిపోతాం. చాలా ప్రాముఖ్యమైన సంగతి మీకు నేను చెప్తున్నాను. అసాధ్యమైన సాధించుటకు దేవుడు శక్తిని ఇస్తాడు. ఆయన వైపు చూడాలి. ఎలా చూడాలి? ప్రార్థనలో చూడాలి, ఆరాధనలో చూడాలి, వాక్యములో చూడాలి, సమర్పణలో చూడాలి, పరిశుద్ధంగా బ్రతుకుటలో యేసు వైపు చూడాలి, దేవుని సేవలో చేతులు కలుపుటతో యేసు ప్రభువు చూడాలి. ఆయన మీద మన దృష్టి, ఆయన మీద మన నేత్రాలు, ఆయన మీద మన మనస్సు, ఆయనకు కావలసిన వాటి మీద మన యొక్క దృష్టి పెట్టాలి. అది పెట్టినంత కాలం మనం మునిగిపోం ప్రియులరా. ఆయన్ని మనం చూసినంత కాలం ఆయనలో ఉన్న శక్తి విడుదలవుతుంది. దృష్టి మళ్లించేసేమా శక్తి ఆగిపోద్ది. 3వ సత్యం చూడండి. దేవుడు మనకు తన సన్నిధిని ఇచ్చుటకు మన జీవితాల్లో కొన్నిసార్లు ప్రతికూలాలు అనుమతిస్తాడు. అక్కడ సందర్భం మీరు గమనించండి. ఎప్పుడు వారి పడవ స్థిరపడ్డది? వాక్యం వినండి. యోహాను 6:21, కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. బ్యూటిఫుల్. వారికి ఎప్పుడు యేసు ప్రభువు సన్నిధి దొరికింది? ఆయనను పడవలోనికి ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి గనుక, వారు ఆయన్ని ఎక్కించుకున్నారు గనుక, యేసు ప్రభు సన్నిధి దొరికింది గనక ఆ పడవ స్థిరపడ్డది. లేకపోతే ఏమయ్యేది? అది కూడా ఉంది బైబిల్లో. మార్కు సువార్త 6:48 నేను చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. ఏంటి ప్రభు ఏది కూడా క్లియర్గా చెప్పరని. విచిత్రమైన మాట ఉన్నది. రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడిచి వారి యొద్దకు వచ్చి, అక్కడ దాకా బాగానే ఉంది, వారిని దాటిపోవాలని ఉండెను. రావడం ఎందుకంట? అక్కడ దాకా వచ్చి దాటిపోవడం ఎందుకట? ఏంటి ఇందులో సత్యం? గొప్ప సత్యం ఉంది ప్రియులారా. అక్కడ దాకా వచ్చారు. ఇదిగో నా శిష్యులు నన్ను ఆహ్వానిస్తే నేను వారి పడవలో కాలు పెడతా, వారి పడవను స్థిరపరుస్తా. వారు నన్ను ఆహ్వానించకపోతే దాటిపోతా. ఎంత గొప్ప సత్యం మీరు చూడండి. అనుదిన క్రైస్తవ జీవితంలో ఈ ప్రతికూలాలు వచ్చినప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు, మన బిడలు అవన్నీ కూడా స్థిరపడాలి అని అంటే యేసు ప్రభువును గుర్తుపట్టాలి. మన జీవితం అన్న పడవలోనికి ఎక్కించుకొనుటకు ఆయన్ని ఆహ్వానించాలి. కానీ ప్రియులరా, ఆయన్ని ఎక్కించుకోవడము అంటే మన జీవితంలో ఆయన పరోక్షముగా ఉండడం కాకుండా సజీవముగా ఉండడం. చాలా మంది క్రైస్తవ జీవితాల్లో యేసు ప్రభు ఉన్నారు, సందేహము లేదు. కానీ ఆయన సజీవంగా లేరు. ఆయనకు అధికారము లేదు, ప్రమేయము లేదు, సమర్పణ లేదు. మన జీవితాల్లో సజీవమైన సన్నిధి ఇచ్చినప్పుడే జీవిత నావ స్థిరపడుతుంది. ఆయన సజీవమైన సన్నిధి మనం పొందాలంటే
బైబిల్లో చాలా పనులు ఉన్నాయి, కానీ ఒక్క పని మీకు నేను చెప్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో యేసు ప్రభు అంటున్నారు 20వ వచనములో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయడం. యేసు ప్రభు ఒక సజీవమైన సన్నిధి మన జీవితాల్లో ఉండాలి అని అంటే ప్రప్రథమంగా మన హృదయాలు అన్న తలుపు తెరవాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు చెప్పమని. ఇప్పుడే వచ్చింది వార్త. క్రైస్తవ హృదయాల్లో ఎవరున్నారు? క్రైస్తవ హృదయాల్లో ప్రభువుకి ఇష్టము లేని ఉన్నాయా? ప్రభువును అవమానపరిచేవి ఉన్నాయా? కించుపరిచేవి ఉన్నాయా? ప్రభువునకు విరుద్ధమైనవి ఉన్నాయా? ఉంటే ఆయన పరోక్షంగానే ఉంటాడు కానీ ప్రత్యక్షంగా ఉండలేడు. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఎవరైతే హృదయాలను పరిశుభ్రము చేసుకుంటారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో, అవునేసయ్యా నా హృదయము నీ ఉండడానికి అది యోగ్యమైంది కాదని ఎవరైతే గ్రహించి దాన్ని శిలువ రక్తంలో కడుక్కొని పరిశుభ్రపరుచుకుంటారో, హృదయాలు తెరుస్తారో, వాటిలోనికే ఆయన వస్తారు. వచ్చినప్పుడు ఆయన సజీవమైన సన్నిధిస్తారు. ప్రియులారా, లివింగ్ ప్రెజెన్స్. ఆ లివింగ్ ప్రెజెన్స్ లో ఏం చేస్తారో చూడండి. ఆ జీవితాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ సంసారాన్ని స్థిరపరుస్తారు.